పిఎస్ఐఆర్ ఆప్షనల్ సివిల్ సర్వీసెస్లో మీకు 500 మార్క్స్కి సంబంధించినటువంటి ఆప్షనల్ ఇది. మొత్తం 2025 మార్క్స్ ఉంటే దాంట్లో 500 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది టోటల్ సిలబస్ అన్నమాట, టోటల్ వెయిటేజ్. సో మరి పిఎస్ఐఆర్కి ఈ మధ్యకాలంలో సెలక్షన్స్ బాగా వస్తున్నాయి. అలాగే అభ్యర్థులు కనీసం 300+ మార్కులు స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. సో రీజన్ ఏంటి అంటే పొలిటికల్ సైన్స్లో పేపర్ 1లో మనకి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అని సెక్షన్ బిలో ఉంది. దానికి సంబంధించినటువంటి కామన్ సబ్జెక్టులు మనకి ఎథిక్స్కు ఉపయోగపడుతుంది, పాలిటీకి ఉపయోగపడుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ కంపాటబిలిటీ ఎక్కువ ఉంది. అంటే జిఎస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఉంటుంది, అలాగే వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు దీనికి కనెక్టెడ్గా ఉంటాయి. అలాగే పేపర్ 2లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పిఎస్ఐఆర్కి అనుకూలంగా ఉంటాయి. దెన్ పేపర్ 3లో కొన్ని ఎకానమీ డైమెన్షన్స్, అంటే మనకి డెవలప్మెంట్ పాలిటిక్స్ అనేటటువంటి ఒక డైమెన్షన్ ఉంది, అది ఎకనామిక్స్లో ఉపయోగపడుతుంది. అలాగే ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి ఉపయోగపడుతుంది. దెన్ సమ్ పార్ట్స్ ఆర్ యూస్ఫుల్ ఈవెన్ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నిటికన్నా ముఖ్యం. సో వీటన్నిటికీ పిఎస్ఐఆర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు పేపర్ 4లో ఎథిక్స్లో కొన్ని పొలిటికల్ స్కాలర్స్కి సంబంధించినటువంటి ఐడియాసే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం పార్ట్ ఆఫ్ ద ఎథిక్స్ ఈజ్ రిలేటెడ్ టు ద పిఎస్ఐఆర్. జనరల్ ఎస్సే రాయగలుగుతాం. అంటే నువ్వు 500 మార్కులకి సంబంధించిన ఈ పిఎస్ఐఆర్ చదివితే మీకు మిగతా జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి 1000 మార్కుల్లో కనీసం 700 మార్కులు కనెక్ట్ అవుతాయి. అండ్ జనరల్ ఎస్సేలో కనీసం ఒక ఎస్సే వస్తుంది, 125 మార్క్స్ కనెక్ట్ అవుతుంది. ఈ పిఎస్ఐఆర్లో మీరు నేర్చుకున్నటువంటి లిబరల్ డెమోక్రటిక్ ఐడియాస్ అన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో మీ ఐడియాలజీని తెలియజేస్తాయి అన్నమాట. అంటే ఈ పిఎస్ఐఆర్ ద్వారా మనం ఐడియాలజీస్ నేర్చుకుంటాం. లిబరల్ ఐడియాలజీ అని, తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, ఈక్వాలిటీ, జస్టిస్, ఇటువంటి అంశాలు. అంటే మీరు ఇవి చదివినప్పుడు మీ మైండ్ సెట్ కూడా దానికి అనుగుణంగా మారుతుంది. మారినప్పుడు మీరు ఇంటర్వ్యూలో చెప్పేటటువంటి ఆన్సర్లు కూడా ఆ డెమోక్రటిక్ లిబరల్ పర్స్పెక్టివ్ని రిఫ్లెక్ట్ చేయగలిగితే దెన్ మీ ఆన్సర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఇంటర్వ్యూలో కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ 2025 మార్కుల్లో ఈ 500 మార్క్స్ చదివితే మీకు ఆల్మోస్ట్ ఈ 2000 మార్కులు మీకు కనెక్ట్ అయినట్టే లెక్క. సో మరి ఈ పిఎస్సిఆర్లో ఉండేటటువంటి సిలబస్ కంటెంట్ ఏంటి? ఇందులో 2 పేపర్లు ఉన్నాయి, మొత్తం 40 యూనిట్స్ ఉన్నాయి. 40 యూనిట్స్ ఉన్నాయని భయపడక్కర్లా, ఎందుకంటే ఇవి లిమిటెడ్ చాప్టర్, లిమిటెడ్ యూనిట్స్. సపోజ్ పేపర్ 1లో పొలిటికల్ థియరీ ఉంటుంది, అలాగే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అని 2 భాగాలుగా విభజించారు. సో దెర్ ఈజ్ ఎన్ ఓవర్లాపింగ్ విత్ ఇన్ ద పేపర్, అలాగే ఓవర్లాపింగ్ అక్రాస్ ద 2 పేపర్స్, ఓవర్లాపింగ్ బిట్వీన్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఆఫ్ బోత్ ద పేపర్స్. అంటే పేపర్ 1లో మీకు ఒక టాపిక్కి ఇంకో టాపిక్కి ఓవర్లాపింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కార్ల్ మార్క్స్ ఒక యూనిట్లో ఉంటుంది, కార్ల్ మార్క్స్కి సంబంధించినటువంటి వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్లో ఉంటుంది. అదేవిధంగా మార్క్సిస్ట్ ఐడియాలజీ అనేది ఈ ఐడియాలజీస్లో భాగంగా చదువుతాం. అంటే నువ్వు కార్ల్ మార్క్స్ చదివితే మార్క్సిస్ట్ ఐడియాలజీ నీకు అర్థమవుతుంది. సో కాబట్టి స్కాలర్స్ చెప్పినటువంటి ఐడియాస్ని మనం ఇందులో చదువుతాం, అంటే ఈ కాన్సెప్ట్స్లో చదువుతాం. ఇప్పుడు ప్లేటో చెప్పినటువంటి జస్టిస్ గురించి చదివితే మనకి పొలిటికల్ ఐడియాలజీస్, పొలిటికల్ కాన్సెప్ట్స్లో ఉండేటటువంటి జస్టిస్ గురించి కూడా అర్థమవుతుంది. అరిస్టాటిల్ చెప్పిన ఈక్వాలిటీ గురించి చదివితే పొలిటికల్ కాన్సెప్ట్స్లో ఉన్న ఈక్వాలిటీ గురించి కూడా అర్థమవుతుంది. అంటే సపోజ్ దేర్ వాజ్ ఎ క్వశ్చన్, absence of equality is the reason for the revolution anywhere in the world అని బ్రాకెట్లో అరిస్టాటిల్ కామెంట్ అని ఇచ్చారు. ఈక్వాలిటీ లేకపోతే విప్లవాలు వస్తాయని చెప్పి అరిస్టాటిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు అరిస్టాటిల్ దగ్గర ఈక్వాలిటీ అది లేకపోవడం వల్ల వచ్చే సమస్యల గురించి, ఇష్యూస్ గురించి చదువుతున్నావు. అదే కాన్సెప్ట్ని నువ్వు ఒక పొలిటికల్ కాన్సెప్ట్ అయినటువంటి ఈక్వాలిటీ అనే యూనిట్ కింద చదివితే, దానికి అప్లై చేయగలిగితే నీ మార్కులు కూడా ఇంకా పెరుగుతాయి. దాన్ని ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ పర్స్పెక్టివ్లో దాన్ని ఆలోచించగలగాలి. ఆ అరిస్టాటిల్ చెప్పిన కాన్సెప్ట్ని, థియరీని, ఈ కాన్సెప్చువల్ డైమెన్షన్ని మన కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్లో ఆలోచించగలగాలి. ఈక్వాలిటీ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎలా ఉండాలి, ఒక దేశం ఇంకో దేశం మధ్య ఈక్వాలిటీ ఎలా ఉండాలి, ఈ ఈక్వాలిటీ లేకపోతే అది యుద్ధాలకు ఎలా దారితీయచ్చు.
యునైటెడ్ నేషన్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ఏ విధంగా ఈక్వాలిటీ పర్స్పెక్టివ్ని చూస్తున్నాయి, ఇట్లా మనం ఆలోచించడం జరిగింది. అదేవిధంగా మనం ఈ డైమెన్షన్స్ అన్నిటినీ, మన కాన్సెప్ట్స్ అన్నిటినీ కాంటెంపరీ పర్స్పెక్టివ్లో థింక్ చేయాలి. కాంటెంపరీ పర్స్పెక్టివ్లో థింక్ చేయడం అంటే ఏంటి, అది మనకి టెక్స్ట్ బుక్లో ఉండదు, బట్ వీఆర్ సపోజ్ టు థింక్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. ఈ 21వ శతాబ్దపు ప్రభావం ఆధారంగా ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఆలోచించడం జరగాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ఉంది. డెమోక్రసీ గురించి అరిస్టాటిల్ ఎప్పుడో చెప్పాడు. అరిస్టాటిల్ చెప్పిన డెమోక్రసీ, దానికి సంబంధించినటువంటి వచ్చిన డెవలప్మెంట్స్, ఆ తర్వాత అబ్రహాం లింకన్ చెప్పిన డెఫినేషను, దాంట్లో ఉన్న ఫీచర్స్, ఇవన్నీ చదువుతాం. మెరిట్స్, డిమెరిట్స్, ఛాలెంజెస్ ఇవన్నీ చదువుతాం. అది ఓకే. బట్ నీ ఆన్సర్ని మిగతా ఆన్సర్ కన్నా డెమోక్రసీ గురించి వస్తే ఏ విధంగా భిన్నంగా చూపించాలంటే ఈ కాంటెంపరీ ఓరియంటేషన్ని ఇన్కల్కేట్ చేయడం ద్వారా చెప్పాలి. 21st సెంచరీలో ఉన్నటువంటి ఐడియాస్ని చెప్పడం ద్వారా డెమోక్రసీ అనే క్వశ్చన్ కనుక నీకు వస్తే దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి. ఇప్పుడు డెమోక్రసీ మీద 2024లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. దేని గురించి, ఎందుకు వస్తుంది అని అంటే 2024 అనేది సుమారుగా ప్రపంచంలో 70 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సంవత్సరం. సో ద ప్రైమ్ మినిస్టర్ డిస్క్రైబ్ దిస్ కండిషన్ యాజ్ ఎ డాన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. మన ప్రధానమంత్రి భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల్ని ఒక ప్రజాస్వామ్య నృత్యం కింద పరిగణించాడు. దానికి సంబంధించినటువంటి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఎగ్జామినర్ ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డెమోక్రసీ అనే కాన్సెప్ట్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు కంక్లూజన్లో ఏం చేయాలంటే 21st సెంచరీ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద డెమోక్రసీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ రాయాలి. అంటే 21st సెంచరీలో 2 రకాల డైమెన్షన్ మనం గమనిస్తాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అంటే ఎల్పిజి పర్స్పెక్టివ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద డెమోక్రసీ. రెండోది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంపాక్ట్ ఆన్ ద డెమోక్రసీ. ఎల్పిజి అండ్ డెమోక్రసీ, ఐసిటి అండ్ డెమోక్రసీ, ఈ 2 ఓరియంటేషన్లో చదవాలి. అరిస్టాటిల్ 2nd సెంచరీ బీసీలోనే ఎప్పుడో డెమోక్రసీ గురించి చెప్పినప్పుడు he was never know that in the future there will be a software which can influence the minds of the voters in their election. అంటే భవిష్యత్తులో ఒక సాఫ్ట్వేర్ వస్తుంది, దాని పేరు కేంబ్రిడ్జ్ ఎనలిటికా అంటారు. ఆ కేంబ్రిడ్జ్ ఎనలిటికా అనే సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల యొక్క మనస్తత్వాన్ని ప్రభావితం చేయొచ్చు. ప్రభావితం చేసి నరేంద్ర మోడీ కానీ, ట్రంప్ కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నికల్లో గెలవగలుగుతారు అనేటటువంటి విషయం అరిస్టాటిల్కి తెలియదు. కానీ నువ్వు ఆ విషయాన్ని కేంబ్రిడ్జ్ ఎనలిటికా అనేటటువంటి ఒక ఉదాహరణని కనుక నువ్వు రాస్తే నీ ఆన్సర్ వాల్యూ ఎడిషన్ పెరుగుతుందన్నమాట. వాల్యూ పెరుగుతుంది అడిషనల్గా ఇచ్చినటువంటి పాయింట్ 1. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఏ విధంగా డెమోక్రసీ మారుతుంది, రోబోటిక్ యుగంలో డెమోక్రసీ ఏ విధంగా మారచ్చు. ఈ రోజున ఈవీఎం ద్వారా మనం ఎన్నికల్లో ఓటేస్తున్నాం, ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది. రేపు భవిష్యత్తులో మొబైల్ ఫోన్ ద్వారా, యాప్ ద్వారా ఓటేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రభావాలు డెమోక్రసీ మీద ఏ విధంగా ఉంటాయి. బ్యాలెట్ బాక్స్ డెమోక్రసీ వర్సెస్ మొబైల్ యాప్ డెమోక్రసీ అనే పాయింట్లో కూడా మీకు క్వశ్చన్ ఇచ్చినా ఇవ్వచ్చు, ఆర్ ఇంటర్వ్యూలో అడగచ్చు. సో ఇటువంటివన్నీ కూడా మనం ఏన్షియంట్ పీరియడ్లో మొదలైనటువంటి, అంటే ఈ అరిస్టాటిల్, ప్లాటనిక్, పొలిటికల్ థాట్ కాడి నుంచి 21st సెంచరీలో ఉన్నటువంటి పోస్ట్ మోడర్న్ అప్రోచ్ విత్ ఎల్పిజి అండ్ ఐసిటి ఓరియంటేషన్లో మనం ఈ పొలిటికల్ సైన్స్ని కనుక చదివి ఆన్సర్లు ప్రజెంట్ చేయగలిగితే మనకి 300+ మార్కులు దాటడానికి అవకాశం ఉంటుంది. అండ్ జూలై 15th నుంచి పిఎస్ఐఆర్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా 2024 ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి పిఎస్ఐఆర్ టెస్ట్ సిరీస్ కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి పర్స్పెక్టివ్లోనే ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఫ్రమ్ ఏన్షియంట్ టు పోస్ట్ మోడర్న్ పీరియడ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఐసిటి అండ్ ఎల్పిజి, we are going to discuss the subject.